how clearly the sky reveals God's glory, how plainly it shows what He has done. Each day announces it to the following day. Each night repeats it to the next. No speech or words are used. No sound is heard. Yet their message, voice, line goes out to all the world and is heard to the ends of the earth. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. దేవుని సృష్టిలో దేవుని సంతకం కనబడుచున్నది. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అది నీకు బోధించును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించు కొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? శూన్యములో భూమిని దేవుడు వ్రేలాడదీసెను. అపోలో 15 అనే స్పేస్ షిప్ లో అమెరికన్ ఆస్ట్రోనాట్ జేమ్స్ ఎర్విన్ చంద్రమండలం మీద కాలు మోపిన వ్యక్తుల్లో 8వ వ్యక్తి చంద్రమండలం మీదకి చేరిన తర్వాత అక్కడి నుండి అతడు భూమిని చూసెను. అతని హృదయములో భయము, ఆందోళన. చంద్రమండలం మీద చూసినటువంటి భూగోళం అతనికి బొటన వ్రేలుకున్నటువంటి గోరు అంత పరిమాణంలో సైజులో కనిపించింది. అది చూడగానే శూన్యములో దిక్కుతోచని పరిస్థితిలో వేలాడుతున్న అలాంటి స్థలంలోన మానవులైన మేము నివసిస్తున్నది అని అతను భూమి మీద హద్దులు, భేదములు, కులమత భేదములు, వర్గ వైషమ్యములు, పగలు ప్రతీకారాలు భూగోళంలోన నో అని చెప్పి మోకరిల్లి చిగురుటాకు వలె వణికిపోతూ దేవునికి తన హృదయమును సమర్పించెను. గమనించారా జరిగిన ఈ సంఘటన? అవును, శాస్త్రవేత్తలు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేని గురించి తెలుసా మీకు? సూర్యుని నుండి భూమి ఉన్నటువంటి దూరము, భూమి తిరుగుతూ కొంచెము ముందుకి కదిలినట్లయితే సూర్యగోళమునకు ఉన్నటువంటి వేడిమికి భూగోళము భస్మీపటలం అయిపోతుంది, బూడిద వలె అని. కానీ ఈ భూమి ఆ విధంగా ముందుకి వెళ్ళటం లేదు. ఆ విధంగానే స్థిరముగా కక్ష్యలో తిరుగుతూ ఉన్నది. తిరుగుతూ ఉన్నటువంటి భూమి కొంచెము వెనకకి వెళ్ళిపోతే అదుపు తప్పి భూగోళం అంతయు శీతలం వల్లే గడ్డ కట్టిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుందని వాళ్ళు చెబుతూ ఉన్నారు. కానీ ఆ విధంగా భూమి వెళ్ళడం లేదు. ఎవరు అంత క్రమములో భూగోళాన్ని నడుపుతూ ఉన్నది? మనుషులంగా మనం నడుపుతున్నటువంటి వాహనాలు, పెద్ద పెద్ద రోడ్స్ లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్స్, ట్రైన్లు, విమానాలు అన్ని చూస్తూ ఉంటే అంతరిక్షములో, నక్షత్ర మండలాల్లో, ఖగోళములో భూగోళమును నడుపుతూ ఉన్నది ఎవరు? ఆయనే జీవము గల దేవుడు. గమనించారా? డాక్టర్ యాంటోనీ ఫ్లూ, ఇంగ్లాండ్ ఫిలాసఫర్, థియిస్ట్, అథిస్ట్. అతను దాదాపు 50 సంవత్సరములు దేవుడు లేడు అనే వాదనతో ఎన్నో డిబేట్స్ లో పాల్గొన్నటువంటి వ్యక్తి. కానీ 2004వ సంవత్సరంలో అతను మీడియాను పిలిపించి ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలియజేశాడు. నేను గత 30 సంవత్సరములుగా సైన్స్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు, మార్పులు, వీటన్నిటిని గమనిస్తూ ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పటి వరకు దేర్ ఇస్ నో గాడ్
గాడ్ అన్నాను నేను. కానీ ఇప్పుడు ఎస్ దేర్ ఇస్ గాడ్, సృష్టిలో దేవుడు ఉన్నాడు అనేది ఇప్పుడు నేను ప్రకటిస్తూ ఉన్నాను అని అతను చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో 2004వ సంవత్సరంలో. అందరూ ఆశ్చర్యపోయారు. అతను తర్వాత ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు, కంప్యూటర్స్ అన్ని కూడా బైనరీ సిస్టమ్, 0 మరియు 1, 0 1 అనే కేవలం 2 నంబర్స్ వివిధ పద్ధతుల్లో అమర్చడం ద్వారా 0 1 1 1 0 0 1 0 రకరకాలుగా అమర్చడం ద్వారా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియోలు, గ్రాఫిక్స్, మ్యాథమెటిక్స్ అన్ని కూడా ప్రోగ్రామ్ చేయబడుతూ ఉన్నవి. కేవలం 2 నంబర్స్ 0 అనగా నో, 1 అనగా ఎస్ అనే 2 నంబర్స్ తీసుకొని కంప్యూటర్ లో అన్ని ప్రోగ్రామ్స్, డేటాను ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఆ విధంగానే DNA డయాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది మానవ కణాల్లో, కణజాలాల్లో ఉన్నటువంటి ఆ జీవ పదార్థం DNA లో 4 అమినో యాసిడ్స్, 4 మూలకాలు, అమినో ఆమ్లాలు. అవి అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్, AGTC అనే మూలకాలు. ఏ విధంగా మనకి ఆల్ఫాబెట్ లో ABCD ఉంటాయో DNA లో జీవ పదార్థంలో ఈ 4 మూలకాలు ఉన్నాయి. వీటిని విభిన్న రీతుల్లో ఏ విధంగా బైనరీ సిస్టమ్ లో 0 1 వివిధ రీతుల్లో నిర్మించడం ద్వారా, అమర్చడం ద్వారా కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉన్నారో కావలసిన విధంగా డేటాను, ఆ విధంగానే మానవుని కణాల్లో, సెల్స్ లో DNA అందులో ఉన్నటువంటి ఈ 4 మూలకాలు AGTC వివిధ రీతుల్లో అమర్చడం ద్వారా ఎంత ఆశ్చర్యం అన్నట్లయితే వాటి అమరికను బట్టి కన్ను ప్రోగ్రామ్ చేయబడింది, చూస్తూ ఉన్నది. అవే DNA లో అవే మూలకాలు మరి విభిన్న రీతిలో అమర్చడం ద్వారా చెవి వింటూ ఉన్నది, ముక్కు వాసన చూస్తూ ఉన్నది, నోరు మాట్లాడుతూ ఉన్నది, గుండె, ఊపిరితిత్తులు, సమస్తం, కిడ్నీస్ అంత నిర్మించబడింది. కాబట్టి దీని వెనకాల సూపర్ ఇంటెలిజెన్స్ బీయింగ్ ఉన్నది, దేవుడు ఉన్నాడు. దేర్ ఇస్ నో గాడ్ అన్నటువంటి ఈ ఫిలాసఫర్ డాక్టర్ యాంటోనీ ఫ్లూ తర్వాత ప్రకటించాడు, ఎస్ దేర్ ఇస్ గాడ్. ఆశ్చర్యంగా లేదు? గమనించారా? ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆవిష్కరణల్లో ఎంతో మంది శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడిగా చెప్పుకునే ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాళ్ళు చెప్పగలిగారు సృష్టి అంతా కూడా క్రియేషన్ లాస్ అనగా నియమాలకు లోబడి పనిచేస్తూ ఉన్నది అనేది వాళ్ళు ప్రకటించారు. దీని వెనకాల సూపర్ ఇంటెలిజెంట్ బీయింగ్ ఉన్నది, ఆయనే జీవము గల దేవుడు. గమనించారా? జీవం అనేది అంతకు ముందున్న పదార్థంలోంచో, వస్తువులోంచో ఎన్నడూ రాలేదు. అంతకు ముందున్న జీవంలోంచి వస్తూ ఉన్నది. గమనించండి ప్రియులారా, వింటూ ఉన్నటువంటి మనము ఆ దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు? దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి ఆ దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్ అనగా హి ఈజ్ ఎ పర్సన్ అండ్ పవర్. దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు, ఆయన యొక్క వ్యక్తి మరియు మహాశక్తి గల దేవుడు. అనగా ఆయన వింటాడు, చూస్తాడు, ఆలోచిస్తాడు, సమస్తము చూడగలడు, అదే సమయంలో అన్ని చోట్ల ఉండగలడు. అని చెప్పాలనుకున్నది మనకు బయలుపరుస్తూ ఉంటాడు. చూడండి, ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ఒక శక్తి, మహాశక్తి, కానీ అది వ్యక్తి, పర్సన్ కాదు. తీగలు పడినప్పుడు, విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఎవరైనా దాని మీద అడుగు వేస్తే దాటి వెళ్తూ ఉంటే అయ్యో మీరు చనిపోతారు, త్రొక్కకండి అని చెప్పలేదు. అది వ్యక్తి కాదు. గాడ్ ఈజ్ స్పిరిట్, ఆయన వస్తువు, పదార్థం ఎనడు కాదు. హీజ్ ఎ పర్సన్. తర్వాత దేని వాక్యం చెప్తూ ఉంది, గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. అనగా దేవుడు సత్యవంతుడు, ఆయనలో చీకటి లేదు, అపవిత్రత లేదు, పాపం లేదు. గమనించండి, గాడ్ ఈజ్ లైట్, ఆయనలో చీకటి లేదు, ఆయన సత్యవంతుడు. గాడ్ ఈజ్ ట్రూత్,
ఆ వెలుగుని మనకు అందిస్తూ ఉన్నాడు, జీవాన్నిస్తూ ఉన్నాడు. గాడ్ ఇస్ లైఫ్, జీవం గల దేవుడు. ఆయన మూలంగా మనం ఉనికి కలిగి జీవం కలిగి చలిస్తూ ఉన్నాము. తర్వాత దేని వాక్యం విధంగా చెప్తుంది, గాడ్ ఇస్ లవ్. చూడండి, స్నేహితుల మధ్యన తల్లిదండ్రులు చూపించే ప్రేమ కంటే అతీతమైనది అగాపే ప్రేమ. ఆ ప్రేమలో అన్కండిషనల్ లవ్, అన్లిమిటెడ్ లవ్, హద్దులు షరతులు లేని ప్రేమ. మనం ఆయన గ్రహించకుండానే శత్రులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించెను, అంతం వరకు ప్రేమిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మారుతున్న ప్రేమ కాదు, ఏకరీతిగా కాన్స్టెంట్ లవ్, అన్ఫాథమ్లెస్ లవ్, కొలవలేము, అంతు పట్టజాలని ప్రేమ. అదే సమయంలో అత్యంత దయాదాక్షిణ్యంతో, కృపతో, జాలితో నిండినటువంటి ప్రేమ. కృపా సత్య సంపూర్ణుడు. చూడండి, ఆ తర్వాత చూస్తే గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అర్థం, ప్రేమగల దేవుడు అదే సమయంలో తీర్పు తీర్చే దేవుడు, నీతి న్యాయములు ప్రకటించే దేవుడు, అనుదినము ఎవరును మళ్ళని ఎడల కోపపడే దేవుడు. తల్లిదండ్రులు తన బిడ్డలను సన్మార్గులను నడిపించడానికి ఏ విధంగా గద్దిస్తారో అలాంటి ప్రేమతో, అంతకంటే సహనము, ప్రేమ, ఓర్పుతో మనలను గద్దించే దేవుడు, నీతి న్యాయములు తీర్చే దేవుడు, సర్వలోకమునకు నీతి గల న్యాయాధిపతి. గమనించారా? ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, స్వయంభవుడు, తనకు తానే ఉన్నవాడు. ఎవరు ఆయన్ని ఆ విధంగా సృష్టించి పెట్టలేదు. ఆయనే ఆది అంతం, అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు. గమనించండి, ఆయన ఉన్నవాడు. ఒక్క మాటలో పరిశుద్ధుడు. గాడ్ ఇస్ హోలీ, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఇవి గమనిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఆయనే సృష్టించాడు, ఆయన వల్లనే మనం ఉనికి కలిగి ఉన్నాం. ఆ దేవుణ్ణి మనం ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నాం? చూడండి, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తూ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 1:18 నుంచి మనం చదువుతున్నప్పుడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. కారణం ఏమిటి? ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యం అనేది ఏదో అది వారి మధ్య విసిద్ధమై ఉన్నది. గమనించారా? దేవుని గురించి ఏమైతే తెలుసుకోవాలో, ఏ విధంగా దేవుని గ్రహించగలమో అది మనకు విసిదమై ఉన్నది, ప్రచురమై ఉన్నది. గమనించండి, పగటికి పగలు బోధ చేస్తా ఉంది. కొలనూలు, వాటికి స్వరం లేదు, వినపడడం లేదు. కానీ ఏ విధంగా మనం పంట పొలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ గట్టు, ఇది పలానా వ్యక్తి పొలం, ఇది మరొక రైతుదని ఆ గట్టు మాట్లాడుతూ ఉంది. పొలంలోనికి మనం వెళ్ళినప్పుడు వాటి స్వరం లేదు, భాష లేదు. ఆ విధంగానే ప్రకృతి సృష్టింపబడిన వస్తువులను చూస్తూ ఉన్నప్పుడు అవన్నీ ప్రచురం చేస్తూ ఉన్నాయి, డిస్ప్లే చేస్తూ ఉన్నాయి, ప్రొక్లైమ్ చేస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి, ప్రచురిస్తూ ఉన్నాయి. దేవుని గురించి తెలియ సత్యమైనది ఏదో అది మన మధ్యలో విసిదమై ఉన్నది. అది దేవుడు మనకు విసిదపరిచెను. ఏమిటవి? ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది. చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నది. ఆయన ఇటర్నిటీ, ఆయన దైవత్వము, హిస్ డైటీ. కానీ ఏం జరుగుతూ ఉంది? మనుషులు గ్రహించడం లేదు. కాబట్టి తేటపడుచున్నది, కానీ వారు నిరుత్తురులై ఉన్నారు. క్షమించడానికి మానవుడు అర్హుడిగా లేడు. తెలుసు దైవత్వం అంటే ఈ విధంగా ఉంటుందని, కానీ వాళ్ళు దేవుని ఆ విధంగా కొలవడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి వాళ్ళు క్షమించడానికి అర్హులుగా లేరు ఏ వ్యక్తి దేవుని ఎదుట. మరి వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. గమనించారా? మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు నిలవబడి మనకు పక్క వ్యక్తి దిగిపోతూ సీటు ఇస్తే కూర్చోండి చాలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. కానీ జీవం గల దేవుని నిరంతర సరఫరా, ఇవన్నీ మనం తీసుకుంటూ ఎన్నిసార్లు ఆయనకి మనం కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెల్లిస్తూ ఉన్నాం? ఆలోచించారా? నిజంగా మనలను కని పోషిస్తున్నటువంటి తండ్రి ఒకరు, మన ఆరాధన స్తోత్రాలు ఎటువైపు పోతూ ఉన్నాయి? వింటూ ఉన్న సోదరి సోదరుడా,
ఆలోచించండి. కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు గాని వారు తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయెను. గమనించండి, జ్ఞానం లేని హృదయం, ఆలోచన వివేచన అండర్స్టాండింగ్ లేని హృదయం అంధకారము, చీకటని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చూడండి, పైకి మాట్లాడుతూ ఉన్నారు మాకు జ్ఞానం ఉన్నది అన్ని తెలుసని, కానీ యోచన లేదు, వివేచన లేదు, బుద్ధిహీనులై ఉన్నారు. వారు అక్షయుడగు దేవుని, ఇమ్మోర్టల్ గాడ్, అక్షయుడు అయిన దేవుణ్ణి, ఆయన మహిమను క్షయమగు మార్టల్ బీయింగ్స్ కి, మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. గమనించరా? కానీ ఆయన యుగ యుగములకు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. సమస్తము సృష్టించిన దేవుణ్ణి మనం ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నాం? మానవుని యొక్క దుర్నీతి, భక్తిహీనత, అవిధేయత, అంధకారము, చీకటి, కృతజ్ఞత లేని హృదయం. గమనించారా? కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్త దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కపటము, వైరము ఎందుకు వచ్చేసాయి? వాళ్ళు దేవునికి చోటియలేదు కాబట్టి అవి మానవులోనికి వచ్చేసాయి, అంతేగాని దేవుడు వాటిని సృష్టించలేదు. వెలుగు ఆబ్సెంట్ అయినప్పుడు చీకటి దాని అంతటా వచ్చేస్తూ ఉంది. గమనించండి, లైట్ ఆబ్సెంట్ అయినప్పుడు, రానప్పుడు చీకటి వచ్చేస్తూ ఉంది. దేవుడికి చోటియలేదు కాబట్టి ఉష్ణము, వేడిమి లేనప్పుడు శీతలము ఫ్రీజ్ అవుతూ ఉంది ఆటోమేటిక్ గా. ఆ విధంగానే ప్రస్తుతం సమాజంలో నెలకొన్నటువంటి భ్రష్ట కార్యములు, అపవిత్రత, అవిధేయత, చేయరాని క్రియలు చేయడం సమాజంలో కనిపిస్తున్నవి, సకల దుర్నీతి, దానికి కారణం మనుషుడు తమ మనసులో, హృదయంలో దేవునికి చోటియలేదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు అప్పగింపబడి ఉన్నారు. అందుకనే దేవుడు ఈ విధంగా తన వాక్యములో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు, దేవుని రూపమైనటువంటి క్రీస్తు, ఆయన మహిమను కనపరచు సువార్త ప్రకాశము. గమనించారా? వారికి కనిపించకుండానట్లు అవిధేయుల యొక్క మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేసెను. మానవుని అంధకారము, అవిధేయత, యుగ సంబంధమైన దేవత అపవాది చీకటి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను. చూడండి, ఈ మధ్య కాలంలో మనం కరోనా వైరస్ గురించి మనం వింటూ ఉన్నాం, జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. నిజానికి మైక్రోస్కోప్ లో ఆ వైరస్ ను, దాని స్ట్రక్చర్ ను మనం చూడలేదు. గమనించారా? ప్రస్తుతం మనం వింటూ ఉన్న సువార్త, దేవుని గూర్చి, దేవుని స్వరూపమైన క్రీస్తు యేసుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు మనం గ్రహించలేకపోతూ ఉన్నాం, చోటియలేకపోతున్నాం. కారణం మనోనేత్రములు మూతవేయబడి ఉన్నాయి. గమనించండి, మన ఇన్నర్ మ్యాన్, మన యొక్క హృదయము, మన మనోనేత్రంలో తెరవబడినట్లయితే ఆయన మనం గ్రహించగలం, స్వీకరించగలం. గమనించారా? ఆయన నిజమైన వెలుగై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగిన. ఇంతకుముందు మనం చూస్తున్నటువంటి సృష్టి యావత్తు ఆయన మూలంగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉన్నది. సహోదరుడా, నా పాపముల నుండి, అవిధేయత నుండి దేవుడు నన్ను వెలిగించెను. నేను పుట్టుకతోటే క్రైస్తవుని కాదు, యవ్వన దశలో దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఆ వెలుగు నాలోనికి వచ్చింది. గమనించారా? యేసు ఎవరు? ఒకసారి ధనవంతుడైన జక్కయ్య, ఆయన ఎవరో చూడాలనే మనసులో చోటునిచ్చి, ఆలోచనతో ఆశ కలిగి ఊరికే ఆయన ఎవరు చూడాలని ఒక రోజు అతను ప్రయత్నించాడు. నిజమైన వెలుగు అతని హృదయంలోనికి వచ్చింది. అంతకుముందు అతని అవిధేయతను గురించి అతడు ఎన్నడూ మాట్లాడలేదు. తనలో ఉన్న అపవిత్రత గురించి, తనలో ఉన్న అక్రమం గురించి, పాపం గురించి మరొకరు ఎవరు ప్రస్తావించినా అంగీకరించడు, ఎవరు మాట్లాడలేరు అతని గురించి. అతను ధనవంతుడు, సమాజంలో, సొసైటీలో మనుషుల మధ్య విలువైన వ్యక్తి. కానీ నిజమైన వెలుగు ప్రభువైన యేసు అతని హృదయంలోనికి వచ్చినప్పుడు దాచబడిన తన అక్రమము, అపవిత్రత గురించి,
తన పాపాన్ని అతను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఎవరినైతే అన్యాయంగా అక్రమంగా నేను మోసం చేశానో అవి తిరిగి మరలా చెల్లిస్తాను. అదే నిజమైన వెలుగు, నిజమైన రక్షణ హృదయంలోనికి రావడం, నశించిపోతున్న వ్యక్తి రక్షింపబడ్డం. గమనించండి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. దైవ భక్తి, గాడ్లీనెస్ అనేది ఒక మిస్టరీ అయి ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అనగా ఆయన రక్త మాంసములు ధరించెను. ఏ దేవుడైతే సృష్టించాడో సృష్టికర్తను మనం అంటూ ఉన్నామో ఆ దేవుడు భూమి మీదకి 2000 సంవత్సరముల క్రితం రక్త మాంసంలో ప్రత్యక్షమయ్యను. గమనించారా? ఆయన ప్రభువైన యేసు ఎందుకు ఆయన వచ్చాడు? పాపులను రక్షించుటకు. గమనించారా? మానవుని యొక్క పాపము అవిధేయత నుండి మనుషుని విడిపించటానికి, పాపమునకు పరిహారము ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన మన కొరకు భూమి మీద వెలసెను, అవతరించెను. పిల్లలు గమనించండి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయలేడు. మనుషుడు సమాజములో మంచివాడిగానో పుణ్యాత్ముడిగానో మంచివాడిగానో పిలువబడతాడు. ఒకవేళ కోర్టులు ఆ విధంగా ప్రకటించవచ్చు ఆ వ్యక్తిని, కానీ దేవుని ఎదుట కాదు. గమనించండి, నీ క్యాండిల్ లైట్, నీలో ఉన్న ఒక సత్కార్యము, మంచి పని, నీ క్యాండిల్ కొన్నటువంటి ఆ దీపము సూర్యుని వెలుగులో ఏమాత్రం జీవం గల దేవుని నీతిలో ఆయన ఎదుట మనుషుడా నీవు ఏపాటి వాడివి. ఒక మనుషుని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయడం అసాధ్యం. వాని ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. కాబట్టి మనందరి కోసం విమోచన క్రయధనముగా He gave his life a ransom for many. విమోచన క్రయధనముగా, ప్రాయశ్చిత్తముగా, పరిహారముగా, క్రయధనముగా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అర్పింపబడెను. ఈ విధంగా దేవుడు మనందరి కొరకు, రక్షణ కొరకు రక్తమాంసములు ధరించి ప్రభువైన యేసు మన కొరకు వచ్చెను. అందుకనే దేవుని వాక్యం విధంగా చెప్తుంది, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామం వల్లనే మనకు రక్షణ కలుగును గాని ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామం వలన రక్షణ కలుగదు. కారణం ఏమిటి? యేసుక్రీస్తు నామం వలన ఎందుకు మనకు రక్షణ? ఆయనే మనందరికీ విమోచన క్రయధనమయ్యాడు, పాపమునకు పరిహారము ప్రాయశ్చిత్తమయ్యాడు, దేవుని గొర్రెపిల్లగా వధింపబడి ఉన్నాడు. ఒక రోజున వృద్ధాప్యంలో ఉన్న తండ్రి తన పిల్లలను పిలిచి, మరణ దశలో ఉన్న వ్యక్తి, కనుఊపిరితో ఉన్న వ్యక్తి ఈ విధంగా అడిగాడు, భూమి మీద అత్యంత విలువైనది ఏమిటి అని ప్రశ్నించాడు. వాళ్ళు ఈ విధంగా సమాధానం ఇచ్చారు, భూమి అత్యంత విలువైనది, పంట పొలాలు, పంటలు కలిగి ఉండాలి మనం ఆహారము పండించుకోవడానికి, అది విలువైంది. మరో కుమారుడు ఉత్తరం ఇచ్చాడు, వెలగల రాళ్లు, వెండి, బంగారము, గోల్డ్ అత్యంత విలువైనదని. మరొక కుమారుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు, అంత కూడా డబ్బుతో ముడిపడి ఉన్నది, డబ్బు, మనీ, అదే అత్యంత ప్రెషియస్, విలువైనది భూమి మీద. ప్రాణం కోల్పోతున్నటువంటి తండ్రి వాళ్ళకి ఈ విధంగా ఉత్తరం ఇచ్చాడు, భూమి మీద మనము పొలములు, వెండి, బంగారము, డబ్బు అంతా మనం కలిగి ఉన్నాం. కానీ ఈ రోజు నేను చనిపోతూ ఉన్న నా ప్రాణాన్ని ఏది వెనక్కి తీసుకుని వచ్చేది? మీ మధ్యలో నిలవబెట్టేది. కాబట్టి నా కుమారులారా తెలుసుకోండి, అత్యంత విలువైనది, దృష్టి పెట్టాల్సింది ప్రాణము అని చెప్పి కనుమూయడం జరిగింది. గమనించారా? అత్యంత విలువైనది మానవుని ప్రాణం. చనిపోయిన తర్వాత వ్యక్తి ఎక్కడికి పోతున్నాడు? ఏం జరుగుతూ ఉంది? దేని వాక్యం చెప్తూ ఉంది, సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట ఏమిటి ప్రయోజనం? మనుషుడా, నీ ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలవు? లోకమంతయు సంపాదించుకొని ఆస్తి, పదవులు, ఉద్యోగము, వ్యాపారంగా ఏదో సంపాదించాలని, అవన్నీ కలిగి ఒక రోజున నీ ప్రాణాన్ని నీవే కోల్పోతే అని అర్థం మానవ జీవితం సమాధితో అంతం కాదు, నీ ఆత్మ నిత్యము ఉంటుంది. అది తీర్పు రోజున నీవు పాప విమోచనము, క్రయధనము, యేసుక్రీస్తు రక్తములో కడుగుబడితే ఆయనతో పాటు శాశ్వతంగా నిత్యము ఉంటావు. దేని వాక్యం చెప్తూ ఉంది,
ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 1000 సంవత్సరములు భూమి మీద, తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. నీవు నీ కుటుంబము రక్షింపబడాలన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి. నిత్యము మనం దేవునితో పాటు సదాకాలము ఉంటాము. ఆయనే మన పరిహారము, ప్రాయశ్చిత్తము. యేసుని స్వీకరించు. సైన్స్ పరంగా ఎన్నో ఆవిష్కరణలు, టెక్నాలజీ పరంగా సమాజంలో జరుగుతూ ఉన్నాయి. కానీ మనుషుడు వృద్ధాప్యాన్ని వాయిదా వేయలేకపోయాడు, మరణాన్ని అడ్డగించలేకపోయాడు. వై దేర్ ఇస్ డెత్? ఎందుకు మరణం అక్కడ ఉన్నది? గమనించారా? దేవుని వాక్యమే చెప్తూ ఉంది, పాపం వలన వచ్చే జీతం మరణం. మనుషుడా, నీవేమి విత్తున్నావు పంట కోస్తావు. మరణం నుండి విడిపించుకునే దారి ఎక్కడున్నది? కన్నీరు, వ్యాధి, బాధ లేని పట్టణం భూమి మీద ఉన్నదా? చంద్రమండలం మీద ఉన్నదా? ఎక్కడ లేదండి. మనుషుడు చంద్రమండలం మీద స్థలాలు కొనాలని ప్రయత్నాలు చేస్తున్నాడేమో, అది వెరితనమే. చంద్రమండలం మీద అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అతను ఒక విధంగా ఏం చెప్పాడో తెలుసా మీకు? ఒకసారి యెరూషలేముకు అతను వెళ్ళినప్పుడు అతను యెరూషలేము నేల మీద, గడ్డ మీద అడుగు పెడుతూ ఈ మాటలు అతను పలికాడు. చంద్రమండలం మీద నేను మొదటి అడుగు, తొలి అడుగు వేస్తున్నప్పుడు నేను లోనైన ఉద్విగ్నానికి, ఎక్సైట్మెంట్, భావ ప్రేరేపితానికి నేను లోనైన దానికంటే యెరూషలేములో నా పాదం అడుగు పెడుతూ ఉన్నప్పుడు నేను మరింతగా ఎక్సైట్మెంట్ కు, భావోద్రేకానికి నేను లోనయ్యాను, గురయ్యాను, మరింత అధికంగా, చంద్రమండలం కంటే అధికంగా. కారణం అతని హృదయములో నేత్రాలు తెరవబడ్డాయి. జీవము గల దేవుడు రక్తమాంసములను ధరించి సంచరించిన నేల, స్థలం యెరూషలేం. గమనించారా? ఈ విధంగా మనం విశ్వాసము ద్వారా, దేవుని యందలి విశ్వాసము ద్వారా మన యొక్క పాపము నుండి, అపవిత్రత నుండి, మరణము నుండి మనం విడిపించుకోగలం. దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తును మనం చెప్పనసఖ్యమైన వరమును మనం స్వీకరించగలము. కాబట్టి దేవుని వాక్యం విధంగా చెప్తూ ఉంది, మనుషులారా యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, రండి మన వివాదము, మన డిస్ప్యూట్ పరిష్కరించుకుందాం. గమనించారా? ఎర్రని మీ పాపములను, రక్తం వలె ఎర్రగున్న మీ పాపములను హిమం వలె తెల్లగా చేతునని ఆయన చెప్తూ ఉన్నాడు. కెంపు వలె ఎర్రనైన మీ పాపములను గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తానని. గమనించారా? ఎందుకు? మన పాపముల్లో మనమే నిలిచిపోతే శాశ్వతంగా మనం దేవునికి దూరం అవుతాం. యుగయుగములో మనం మండుచున్న నరకములో నశించిపోతాం. గమనించండి, మన సమాజంలో మురికిని మనం నీళ్లతో కడిగేస్తాం. కాఫీ, టీ, ఆయిల్ మరకలు, రక్తపు మరకలు నీళ్లతో కడగలేం. కిరోసిన్ లేదా పెట్రోల్, డీజిల్, బెంజిన్ వంటి వాటితో మనం కడగాల్సిందే. మరి పాపపు మరకలు గమనించారా? పాపము మన మనసాక్షిని ఏ విధంగా గుర్తు చేస్తూ ఉందో. ఎప్పుడో మనం ఆడిన అబద్ధము, చేసిన దొంగతనాలు, అవిధేయము, అపవిత్రత, 4 గోళ్ల మధ్య నలుగురికి తెలియకుండా, భార్యకు తెలియకుండా భర్త చేసినవి, భర్తకు తెలియకుండా భార్య చేసినవి, పేరెంట్స్ తెలియకుండా పిల్లలు చేసినవి, మన అపవిత్రత ఏ విధంగా మనను గుచ్చుతూ ఉన్నది, అదే మన మనసాక్షి, కాన్షియన్స్, ఇన్నర్ వాయిస్, మన అంతరంగంలో ఏ విధంగా మనల్ని చూపెడుతూ ఉన్నదో. ఈ పాపములు, ఈ మరకలు ఊరికే ఒక దండం పెడితేనో నీటితో మునిగితో పోయేదైతే మరణమే భూమి మీద ఉండదు. మహాత్ములను పిలవబడిన వారు సమాధుల్లో మిగిలిపోయారు. కారణం పాపం వలన వచ్చే జీతం మరణం. పాపమును మన కొరకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని విమోచించును. కారణం ఆయనే మనకు పరిహారము. మనందరి దోషములు ఆయన శరీరములో ఆయన మన కొరకు మన దండన, మన సమాధానార్థమైన దండన, ధర్మశాస్త్రం అంతా ఆయన నెరవేర్చి మనకు విరోధంగాను రుణముగా ఉన్నటువంటి పాపమును ఆయన రక్తముతో తుడిచివేసెను. ప్రియులారా, మన కొరకు ఆయన వధింపబడి 3వ దినమున తిరిగి లేచెను. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ప్రియులారా, మానవ జీవితం సమాధితో అంతం కావడం లేదు. గమనించండి, ఈ రోజున వేసవి ఉష్ణోగ్రతకు చల్లని నీళ్లు కావాలంటున్నాం. ఎండలు నడిచి వెళ్తున్నప్పుడు నీడకు వస్తూ ఉన్నాం. మనం నడిచి వెళుతూ ఉన్నప్పుడు బోర్న వర్షం పడితే నేడుకు వస్తూ ఉన్నాం, గొడుగు కావాలంటున్నాం. మండుచున్న నరకమే నిజమైతే బ్రతుకుతూ ఉన్న మనము సొంత ఇంటికల్లా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నాం. ఆత్మలి దేహాన్ని విడిచిపెడితే ఉండాల్సిన నీ శాశ్వత, నీ ఇటర్నిటీ గృహాలు ఎక్కడ? మండుచున్న నరకమా లేక జీవం గల దేవుని గృహమా? గమనించండి, ఆలోచించండి ప్రియులారా. సృష్టి అంతా మనం గమనించినప్పుడు దేవుని అదృశ్య లక్షణంలో హ్యూమన్ ఎనాటమీ, మనుషుడికి ఉండాల్సిన గుండె,
గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్, అవయవ నిర్మాణం అంతా కూడా ఏ దేశంలో ఉన్న ప్రజలను మనం గమనించిన, భాష, ఆయా ప్రాంతాలను గమనించిన ఒకటే నిర్మాణం, వన్ డిజైన్, వన్ క్రియేటర్. ఒక బిడ్డ జన్మించడానికి ఒకటే కదా తండ్రి, మనందరికీ ఒకటే సృష్టికర్త దేవుడు. ఆయన రక్త మాంసములు ధరించి మన కొరకు వచ్చాడు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచినట్లయితే మన ప్రతి పాపమును కడుగును. పిల్లరా, మానవుని అర్థవంతమైన జీవితం మనుషుల భూమి మీద నువ్వు ఎందుకున్నావు? ఏం జరుగుతూ ఉంది? చనిపోతే దేవుని వాక్యంలో విశ్వాసం ఉంచండి. మనకున్నది ఒక్కటే జీవితం భూమి మీద. గమనించారా? పునర్జన్మలు లేవు. మానవులందరికీ పేదరికము, ధనికుడు, రంగు, రూపము, ఇలా కొంచెం భేదాలు ఉండవచ్చు. అయితే మనుషులందరికీ సమయం ఒకటే. మనుషుడు ఎదుర్కొనే మరణం తప్పించుకోలేడు. మానవులందరికీ మరణం ఒకటే, డెత్ అనేది మార్చుకోలేడు. ధనికుడైన, పేద అయినా, అధికారం ఉన్న, నిరుపేద అయినా, మనందరికీ దేవుడు ఒక్కడే. ఆయన జీవం గల దేవుడు, పరిశుద్ధుడు. ఆయన మన కొరకు సిద్ధపరిచిన గొప్ప రక్షణ నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దీనికి కులం లేదు, మతం లేదు. యేసుక్రీస్తు కులాన్ని స్థాపించలేదు, మతాన్ని స్థాపించలేదు. ఆయన పరలోకానికి, మోక్షానికి చేరుకోవడానికి ఆయన సోపానము, ద్వారము, జీవ మార్గము. ఆయనలో విశ్వాసం ఉంచినట్లయితే మన ఆత్మలో గొప్ప రక్షణ, విమోచన, శాశ్వతంగా మనం ఆయనతో పాటు ఉంటాం. కాలం చాలా సంకుచితంగా ఉన్నది. ఆయన మనందరి కొరకు గొప్ప గృహాలు సిద్ధపరిచాడు. శాశ్వతంగా మనం ఆయనతో ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి. సహోదరుడా, సహోదరి, మనకున్నది ఒక్కటే జీవితం, అది స్వల్పకాలం. నీవు నీ పాపములో నీ చనిపోతే నీ ఆత్మ యుగయుగములు మండుచున్న నరకంలో మిగిలిపోతూ ఉంది. దాన్ని విడిపించుకోవడానికి ప్రేమ గల దేవుడు, కనికరము గల దేవుడు గొప్ప రక్షణ సిద్ధపరిచాను. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచండి. మన ఆత్మలో నిత్యము ఆయనతో పాటు ఉంటాయి. మనుషుడా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో చెడుతనమును కడిగి వేసుకో. యేసుక్రీస్తు రక్తం మనందరి కొరకు ధారులుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆయనలో విశ్వాసం ఉంచు. కాబట్టి దేశమా, యెహోవా మాట విను, నీవు బ్రతుకుతావు. ఆమేన్, ఆమేన్. యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి. యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి. ఆ పరమా జీవం ఆయనే. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యము. ఆ రక్తం పరమాత్మునిదే, పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యము. ఆ రక్తం పరమాత్మునిదే, పుణ్యదాన బలియాగం. మన కోసమే, మన కోసమే క్రీస్తు శిలువ రక్తం. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి.
అజ్ఞానంలో ఉంటిమి వెలుగు సత్యం అందించవా, మరణం పేలుచున్నది నిత్య జీవం కుమ్మరించవా. అజ్ఞానంలో ఉంటిమి వెలుగు సత్యం అందించవా, మరణం పేలుచున్నది నిత్య జీవం కుమ్మరించవా. ఆ ప్రార్థనే మన వేదము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. నా దేశమా స్వీకరించు క్రీస్తు సువార్త సందేశము. యేసే మార్గం మోక్ష ద్వారానికి, యేసే సత్యం భక్తి మార్గానికి.